యెషయా 43వ అధ్యాయం 16వ వచనం. సముద్రములో త్రోవ కలుగజేయువాడును, వడిగల జలములలో మార్గము కలుగజేయువాడును నగు యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు. ఈ వాక్యములో దేవుడు తన ప్రజలకు చెబుతున్న అద్భుతమైన వాగ్దానం ఉంది. యెహోవా సముద్రములో త్రోవ కలుగజేయువాడు, వడిగల జలములలో మార్గము కలుగజేయువాడు. మనిషి దృష్టిలో చూస్తే సముద్రము అనేది ఒక అడ్డంకి. దానిలో దారి ఉండదు, మార్గము ఉండదు. కానీ దేవుడు చెప్పినప్పుడు సముద్రమే ఒక త్రోవగా మారుతుంది, జలమే ఒక వీధిగా మారుతుంది. ఇది మనకు ఒక గొప్ప సత్యం నేర్పుతుంది. మనకు దారి లేని చోట దేవునికి ఎప్పుడూ ఒక దారి ఉంటుంది. ఎర్ర సముద్రం దగ్గర ఇశ్రాయేలీయులు చిక్కుకుపోయారు. ముందర సముద్రము, వెనక ఫరో సైన్యం. ఎటు చూసినా ఆశ లేదు. కానీ అదే సమయంలో దేవుడు తన శక్తిని చూపించాడు. సముద్రాన్ని విడదీసి తన ప్రజలకు త్రోవ కలుగజేశాడు. అప్పుడు వారు భయపడకుండా నడిచారు. దేవుని శక్తితో దారి లేని చోట దారి ఏర్పడింది. ఇదే వాగ్దానం నీకు కూడా వర్తిస్తుంది. నీ జీవితంలో కూడా కొన్నిసార్లు సముద్రం లాంటి సమస్యలు వస్తాయి. నీ ముందున్న కష్టాలు దాటలేనివి అనిపిస్తాయి. వెనుక ఉన్న ఒత్తిడులు తప్పించుకోలేనివి అనిపిస్తాయి. కానీ ఆ సందర్భంలో ఈ వాక్యం నీకు చెబుతుంది యెహోవా మార్గము లేని చోట మార్గము కలుగజేయువాడు. అవును, మన దృష్టికి మూసివేయబడిన మార్గాలు దేవుని చేతిలో తెరవబడతాయి. మన శక్తికి మించిన అడ్డంకులు ఆయన శక్తితో తొలగిపోతాయి. నీకు దారి కనిపించకపోయినా ఆయన ఒక కొత్త మార్గాన్ని చూపిస్తాడు. అందుకే ఈరోజు కష్టాలు ఎంత పెద్దవైనా, నీ సమస్యలు ఎంత లోతైనవైనా నిరాశ చెందకు. దేవుడు నీతో ఉన్నాడు అనే ఆయనే నీ త్రోవకు కలగజేస్తాడు. జలములు బలంగా ఉన్న ఆయన వాటిలోనూ నీకు మార్గం ఏర్పరుస్తాడు. కాబట్టి ఈరోజు విశ్వాసంతో ఆయన మీద ఆధారపడు. ఆయనే నీ ముందుకు దారి చూపిస్తాడు, నీకు రక్షణ ఇస్తాడు, విజయానికి నిన్ను నడిపిస్తాడు. ప్రార్థన. ప్రియమైన మా పరలోకపు తండ్రి యేసయ్యా, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దీవించి ఆస్వాదించమని, ఈ వాక్యం విన్న ప్రతి హృదయం కూడా యేసయ్యా నీపై విశ్వాసంగా ఉండులాగా సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.